కాశ్మీర్ మాకు జీవనాడి, దానికి సంబంధించి ఏదన్నా ఇష్యూస్ ఉంటే కనుక మేము చట్టబద్ధంగా సహకరిస్తాం, భారతదేశం అనవసరంగా మమ్మల్ని ఎక్యూజ్ చెయ్యొద్దు. ఇది తాజాగా షాబాజ్ షరీఫ్ గారు చెప్పుకొచ్చినటువంటి ప్రసంగం. ఎస్, వాళ్ళ జీవనాడి. మరి ఆ జీవనాడిలో వాళ్ళకి జీవం ఎక్కడ చచ్చింది? అడుక్కు తినే పరిస్థితుల్లో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలే కనీసం విద్య చెప్పించలేకపోతున్నారే, ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నారే, ఉపాధి అవకాశాలు ఇప్పించలేకపోతున్నారే, చివరికి పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు అడుక్కోవడానికి సౌదీ అరేబియాకి వెళ్తున్నారే. అడుక్కు తినేవాడికి జీవనాడి ఏంటంటే పిండాకుడు. అడుక్కు తినేవాడికి కూడా హక్కులు ఉన్నాయా? ఇక్కడ ఉంటాయి. ఎలాంటి హక్కులు అంటే అడుక్కోవడానికి, అంతేగాని పక్కన ఉన్నటువంటి దేశం నాది, నేను అడుక్కునే దేశం నాది అని కాదు కదా. ఇక్కడ నెంబర్ 1, ఓకే నీది జీవనాడి, మాది గుండెకాయ, మా తలకాయ అది, మా గుండెకాయ అది, మా నెత్తిని పెట్టుకున్నాం. దశాబ్దాల తరబడి నువ్వు చేసే దరిద్రాన్ని మేము కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు మా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు ఊరుకుంటూ, అదే సందర్భంలో మా దేశపు ప్రజలందరం కలిసి రూపాయి పోగేసి అక్కడ పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడెడుతున్నాం, వాళ్ళకి కావలసిన సంభారాలు సమకూరుస్తున్నాం, మౌలిక వస్తువులు కల్పిస్తున్నాం. కాబట్టి ఏమీ కల్పించని పీఓజేకేలో మొత్తాన్ని నాశనం చేసుకున్నటువంటి షాబాజ్ షరీఫ్ జీవనాడైతే అన్నీ సమకూర్చినటువంటి భారతదేశం ఏమనాలా?